వెల్కమ్ టు స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో ఇంటర్ మ్యాథ్స్ చెప్పబడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేసుకుందాం. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో 6 అనేవి సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ లో ఫస్ట్ ది యాంగిల్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ముందు యాంగిల్స్ గురించి తెలుసుకునే ముందు ఒక రేని కన్సిడర్ చేసుకుందాం. మనం ఇది ఓ ఏ, ఇది రే. ఈ రేని మనం ఇనిషియల్ సైడ్ అంటాం. ఇనిషియల్ సైడ్ అవుతుంది ఇది. ఈ రేని నేను ఓ పాయింట్ గుండా నేను ఈ రేని ఈ విధంగా కొంచెం రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసి ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే ఇక్కడికి వచ్చి ఆగింది రొటేట్ చేస్తూ. అప్పుడు మనం ఈ సైడ్ ఏమంటాం, ఇక్కడ రొటేట్ ఏ అనేది ఇక్కడికి వచ్చి ఆగింది కదా, దీన్ని బి అనుకుంది పాయింట్ ని. ఇది ఇనిషియల్ సైడ్ ఏముంది. ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు అంటే మనం టెర్మినల్ సైడ్ అవుతుంది. ఇది టెర్మినల్ సైడ్. ఇప్పుడు టెర్మినల్ సైడ్ కి ఇనిషియల్ సైడ్ కి దీన్ని ఏమంటామంటే ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటామంటే వెరిటాక్స్ అంటాం. దీన్ని వెరిటాక్స్ అంటాం. ఇప్పుడు ఇనిషియల్ సైడ్ కి టెర్మినల్ సైడ్ కి మనకు మధ్యలో ఫామ్ అయ్యేదే యాంగిల్ అవుతుంది. ఇది యాంగిల్ అంటాం. ఓకేనా. ఇది యాంగిల్. ఇప్పుడు ఈ టెర్మినల్ సైడ్ అనేది ఇటువైపు రొటేట్ కావచ్చు, లేదంటే మరొక వైపు కూడా రొటేట్ కావచ్చు. అదేంటిదంటే ఇంకొక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇది ఓ, ఇది ఏగా, దీన్ని ఇనిషియల్ సైడ్ అంటాం. ఇనిషియల్ సైడ్ నేను ఐఎస్ అని రాసుకోండి. ఇనిషియల్ సైడ్. ఇప్పుడు ఇనిషియల్ సైడ్ అనేది ఓ అనే పాయింట్ గుండా ఇట్లా కిందికి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇట్లా రొటేట్ అవుతూ ఇక్కడికి వచ్చి ఆగింది. అప్పుడు ఇక్కడ ఇనిషియల్ సైడ్ వచ్చి రొటేట్ అవుతూ ఇక్కడికి వచ్చి ఆగింది. అప్పుడు పాయింట్ బి అనుకుందాం. మనం ఇదేమవుతుంది, టెర్మినల్ సైడ్ అవుతుంది. దీన్ని మనం టిఎస్ అనుకున్నాం. టెర్మినల్ సైడ్. దీన్ని వెర్టాక్స్ గా, ఇది పాయింట్ మన ఫిక్స్డ్ పాయింట్ ని వెర్టాక్స్ అనుకున్నాం కదా, ఇది వెర్టాక్స్. ఇప్పుడు చూడు, ఇనిషియల్ సైడ్ కి టెర్మినల్ సైడ్ కి మధ్యలో ఏర్పడిన దాన్ని మనం యాంగిల్ అంటాం. ఓకేనా. దీన్ని యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇది యాంగిలే, ఇది యాంగిలే. దీన్ని ఏమంగా మనం ఏమనవచ్చు అంటే దీన్ని పాజిటివ్ యాంగిల్ అంటాం. దీన్ని పాజిటివ్ యాంగిల్. పాజిటివ్ యాంగిల్ ని మనం ప్లస్ సింబల్ తో సూచిస్తాం. దీన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ యాంగిల్ అంటాం. ఓకేనా. నెగిటివ్ యాంగిల్. దీన్ని నెగిటివ్ యాంగిల్ అంటాం. దీన్నేమో మైనస్ సింబల్ తో సూచిస్తాం. ఓకే. ఇప్పుడు మనము యాంగిల్స్ ని 2 విధాలుగా మెజర్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు యాంగిల్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఫుల్ ఆ యాంగిల్స్ అంటే ఇనిషియల్ సైడ్ కి టెర్మినల్ సైడ్ కి మధ్యలో ఫామ్ అయ్యేది యాంగిల్స్. ఈ యాంగిల్స్ ని 2 టైప్స్ మెజర్మెంట్ చేయొచ్చు. ఏంటంటే డిగ్రీ మెజర్మెంట్, రేడియన్ మెజర్మెంట్. ఇప్పుడు మనం డిగ్రీ మెజర్మెంట్ గురించి డిస్కషన్ చేసుకుందాం. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని తుడిపేస్తున్నా. ఇప్పుడు ఒక రేంజ్ కన్సిడర్ చేసుకుందాం. ఈ పాయింట్ మనం ఓ అనుకున్నాం, ఈ పాయింట్ మనం ఏ అనుకున్నాం. దీన్ని ఇనిషియల్ సైడ్ అనుకున్నాం. ఐఎస్ అంటే ఇనిషియల్ సైడ్. ఈ ఇనిషియల్ సైడ్ అనేది ఓ అనే పాయింట్ గుండా ఇట్లా రొటేట్ అయ్యి అంటే ఈ పాయింట్ మీద ఓ అనే పాయింట్ మీద రొటేట్ అయ్యి ఇట్లా వచ్చి మళ్ళీ ఇదే విధంగా వచ్చి ఇనిషియల్ సైడ్ మీదనే ఆగింది. అంటే ఇదే పాయింట్ ఏ అనే పాయింట్ మీదనే బి అనే పాయింట్ కూడా ఉంది. అంటే టెర్మినల్ సైడ్ వచ్చి ఈ టెర్మినల్ సైడ్ అనేది ఇనిషియల్ సైడ్ మీదనే ఆగింది వచ్చి. అంటే ఇది మొత్తం రొటేట్ అయిందిగా, ఇదంతా రొటేట్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే 1 రివాల్యుయేషన్ అంటాం. 1 రివాల్యుయేషన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇదంతా ఇట్లా రొటేట్ అవుతూ వచ్చి మళ్ళీ అదే ప్లేస్ లాగిందిగా, దాన్ని మనం ఏమంటామంటే 360 డిగ్రీలు అంటాం. మనం 360 డిగ్రీలు 1 రివాల్యుయేషన్ అంటాం. 1 రివాల్యుయేషన్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఇప్పుడు మనకు 1 డిగ్రీ వాల్యూ కావాలంటే ఏమంటాం, ఇక్కడ 1 తో మల్టిప్లికేషన్ అవుతుంది కదా, 360 1 డిగ్రీతో. ఈ 1 డిగ్రీ వాల్యూ కావాలంటే యువతలు ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఈక్వల్ టు అవతల తీసుకపోతే డివిజన్ అవుతుంది. అంటే 1/360 డిగ్రీలు. 1/360 డిగ్రీలు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 1 అంటే ఏంటిది, 1 రివాల్యుయేషన్. అంటే 1 డిగ్రీ ఈక్వల్ టు 1 రివాల్యుయేషన్ బై 360 డిగ్రీలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ నుంచి మనము 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం.
ఇప్పుడు దీన్ని 1 రివాల్వేషన్ ఈక్వల్ టు 360 డిగ్రీ లేదుగా. ఇప్పుడు హాఫ్ రివాల్వేషన్ అంటే ఇంకొక డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ చూడండి. ఒక రే ఇది O అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్, ఇది ఇనిషియల్ సైడ్. ఇనిషియల్ సైడ్ రొటేట్ అవుతూ వచ్చి మళ్ళీ ఇదే అంటే ఇనిషియల్ సైడ్ కి స్ట్రైట్ గా ఫామ్ అయింది. ఇక్కడ చూడు ఇట్లా ఈ పాయింట్ ని బి అనుకున్నాం. దీన్ని ఇదేమవుతుంది, టెర్మినల్ సైడ్ అవుతుంది. ఇనిషియల్ సైడ్ నుంచి ఇట్లా రొటేట్ వచ్చి ఇక్కడ ఇనిషియల్ సైడ్ కి స్ట్రైట్ గా ఈ టెర్మినల్ సైడ్ కూడా ఉంది. అప్పుడు దీని మొత్తాన్ని మనం ఏమనవచ్చు అంటే 180 డిగ్రీలు అవుతుంది. దీని మొత్తాన్ని 180 డిగ్రీలు అంటాం. ఓకేనా, ఇదంతా 180 డిగ్రీలు. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్స్ ని ఈ విధంగా గుర్తుపెట్టాలి. ఇంకొక డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఇది ఇనిషియల్ సైడ్, ఇట్లా రొటేట్ అవుతూ, ఇది ఇనిషియల్ సైడ్ కాబట్టి అని పెట్టాం. ఇట్లా రొటేట్ అవుతూ వచ్చి పర్పెండిక్యులర్ గా వచ్చి ఆగింది. దీని టెర్మినల్ సైడ్ అంటాం. దీని మధ్యలో ఫామ్ అయ్యేది ఏంటిది, 90 డిగ్రీలు. అంటే డిగ్రీనే ఈ విధంగా మనం మెజర్మెంట్ చేస్తాం. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ లో క్లాస్ లో మనం అంతా నేర్చుకున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సిలబస్ ఉంది కాబట్టి దీని నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఈ పాయింట్ ఒకటి నేర్చుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనం డిగ్రీ మెజర్మెంట్ గురించి చూసాం. డిగ్రీని ఈ విధంగా మెజర్మెంట్ చేస్తాం. రివాల్వేషన్ అంటే 360 డిగ్రీలు అంటాం. డిగ్రీని ఒక ఇనిషియల్ సైడ్ కి టెర్మినల్ సైడ్ కి మధ్య ఏర్పడిన దాన్ని మనము యాంగిల్స్ ని డిగ్రీలో ఈ విధంగా మెజర్మెంట్ చేస్తాం. 90 డిగ్రీలు అంటే లో క్లాస్ లోనే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ 90 డిగ్రీలని మనం పర్పెండిక్యులర్ లైన్ అంటాం. ఇప్పుడు మనం రేడియన్ మెజర్మెంట్, ఇప్పుడు దాకా మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం, యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత డిగ్రీ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రేడియన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు రేడియన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద రేడియన్? రేడియన్ అంటే ఏం లేదు, ఒక యూనిట్ సర్కిల్ నుంచి రేడియన్స్ ని కనిపెట్టిండు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక యూనిట్ సర్కిల్ తీసుకున్నాం. యూనిట్ సర్కిల్ లో రేడియస్ ఎంత ఉంటుంది? రేడియన్ అంటే వ్యాసార్థం అంటాం తెలుగులో. ఇది O అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్. దీని యొక్క లెంత్ ఏమవుతుంది, యూనిట్ సర్కిల్ లో 1 అవుతుంది. అసలు రేడియన్ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, ఒక రేడియస్, ఆ రేడియస్ కి అంటే దీని యొక్క చుట్టుకొలతని ఈక్వల్ అయినప్పుడు అంటే ఆర్క్ అంటారు దాన్ని. ఆ రేడియస్ ఆర్క్ లెంత్ ని పొడవు అంటే ఆర్క్ పొడవు రేడియస్ ఈక్వల్ అయినప్పుడు దాన్ని మనం రేడియన్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రేడియస్ అనేది ఇట్లా రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆగింది. ఈ పాయింట్ మనం బి అనుకుందాం. ఇప్పుడు దీని లెంత్ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. దీన్ని మనం టెటా అనుకోవచ్చుగా. ఇదే యాంగిల్. ఈ యాంగిల్ మనకి ఎంత రొటేట్ అయిందో తెలిస్తే దీన్ని డిగ్రీలో కూడా మెజర్మెంట్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని రేడియన్ అంటాం మనం. దీన్ని రేడియస్ లో ఏ విధంగా మెజర్మెంట్ చేయాలంటే, రేడియన్ అంటే ఏం లేదు అసలు. రేడియన్ అంటే డిగ్రీని రేడియన్ లోకి అంటే ఏదో ఒక రియల్ నెంబర్ లోకి చెప్పినట్లయితే, డిగ్రీని అంటే యాంగిల్ ని ఒక రియల్ నెంబర్ లో చెప్పినట్లయితే దాన్ని రేడియన్ అంటాం. ఇప్పుడు చూడు, నేను ఈ యాంగిల్ ని నేను ఒక రియల్ నెంబర్ లో చెప్తా. ఇప్పుడు చూడు, ఏకి బికి లెంత్ ఎంత, 1 అనుకుందాం. ఏకి బికి లెంత్. అప్పుడు ఈ యాంగిల్ నేను టెటా అనుకోవచ్చుగా. యాంగిల్ ని టెటా రేడియన్ అంటే రేడియన్ అని చెప్పాలి కదా. టెటా రేడియన్ ఈక్వల్ టు లెంత్ అంటే ఇది ఏబికి లెంత్ బై ఆర్ అంటే వ్యాసార్థం. ఏమి వచ్చింది, లెంత్ అంటే వచ్చింది 1 వచ్చింది. రేడియన్ 1 ఈక్వల్ టు 1 అంటే 1 రేడియన్ ఈక్వల్ టు లెంత్ అంటే దీన్ని ఆర్క్ అంటాం. దీన్ని మనం ఈ నుంచి ఇక్కడికి లెంత్ ని మనం ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ అయినట్లయితే 1 రేడియన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇటు ఒక సర్కిల్ ఇచ్చిండు, ఇది O, ఇది A. దీని లెంత్ 1 యూనిట్ సర్కిల్లో. ఇది బి, ఈ పాయింట్ మనం బి అనుకున్నాం. ఇది 1 అనుకున్నాం. ఇది యాంగిల్ గా మనం డిస్కషన్ చేస్తాం. ఇనిషియల్ సైడ్ టెర్మినల్ సైడ్ రొటేట్ అయింది యాంగిల్. మన ఫస్ట్ లోనే యాంగిల్, దీని యాంగిల్ అంటామని డిస్కషన్ చేసుకున్నాం. ఆ యాంగిల్ మనం డిగ్రీలో మెజర్మెంట్ చేసినాం. ఇప్పుడు డిగ్రీలో కాకుండా రేడియల్ మెజర్మెంట్ చేయాలి. రేడియల్ మెజర్మెంట్ చేయాలంటే ఆ యాంగిల్ యొక్క ఒక రియల్ నెంబర్ ని మనం చెప్పాలా. ఏదైనా ఒక నెంబర్ ని చెప్పినట్లయితే దాన్ని మనం రేడియన్ అంటాం. ఇప్పుడు మనం ఏకి బికి లెంత్ ఏమని చెప్పుకోవచ్చు, 1/2 అనుకుందాం దీని లెంత్.
అప్పుడు ఇది టిటా రేడియన్. ఇప్పుడు టిటా రేడియన్ అంటే ఏమవుతుంది? ఇది 1/1.5/1. 1.5 అంటే డెనామినేటర్లో 1 ఉన్నా లేదా లేకపోయినా మనకు ప్రాబ్లం లేదు కాబట్టి అప్పుడు ఇది 1.5 రేడియన్ అంటాం మనం. ఓకేనా? ఇది 1.5 రేడియన్ అంటాం. అంటే టెటాని మనం డిగ్రీలో మెజర్మెంట్ చేస్తాం. అంటే మీరు లో క్లాస్ లో నేర్చుకున్నారు. టెటాని డిగ్రీలో చెప్పొచ్చు. రేడియన్ లో చెప్పాలంటే ఏదైనా ఒక రియల్ నెంబర్. దాన్ని ఏ విధంగా చెప్తాం? లెంత్, ఆర్క్ లెంత్. దీన్ని మనం ఏఆర్సి అంటాం. ఏఆర్సి ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈక్వల్ టు ఆర్క్ లెంత్ రేడియస్ ఈక్వల్ టు 1 రేడియన్. ఈక్వల్ టు 1 రేడియన్. ఇది రేడియన్ స్పెల్లింగ్. ఇది రేడియన్. అంటే ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ అయినట్లయితే అప్పుడు దాన్ని మనం 1 రేడియన్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రేడియస్ గురించి కూడా తెలుసుకున్నాం. రేడియస్ గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. రేడియస్ అంటే ఏం లేదు. రేడియస్ అంటే యాంగిల్ మనము ఒక రియల్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్లో చెప్పినట్లయితే దాన్ని మనం రేడియన్ అంటాం. దాన్ని ఏ విధంగా చెప్తాం మనము? అంటే ఇనిషియల్ సైడ్ కి ఆ ఇనిషియల్ సైడ్ టెర్మినల్ సైడ్ రొటేట్ అవుతుందిగా. అంటే ఆ రొటేట్ అయిన ఇక్కడ ఈ ఆర్క్ లెంత్, దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటాం. ఆర్క్ లెంత్ బై రేడియస్ చేసినట్లయితే దాన్ని మనం రేడియస్ అంటాం. రేడియస్ అంటే ఆర్క్ లెంత్ కి రేడియస్ ఉన్న నిష్పత్తినే మనము రేడియన్ అంటాం. ఒక పాయింట్ లో చెప్పాలంటే ఇది రేడియన్ అంటే. ఈ పాయింట్ ని కొంచెం గుర్తు పెట్టుకొని దీనికి 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. రేడియన్ గురించి ఇది అనమాట కాన్సెప్ట్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాం. స్క్రీన్ షాట్ తీసుకున్నామంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఈ యాంగిల్ గా దీన్ని 1 అనుకోవచ్చు. ఇది యాంగిల్. ఈ యాంగిల్ రేడియన్ చెప్పాలంటే 1/2 రేడియన్ అని రాయండి. ఇక్కడ రేడియన్. ఇక్కడ కూడా మనం రేడియన్ చెప్పాలంటే ఇప్పుడు మనం రిలేషన్ బిట్వీన్ డిగ్రీ రేడియన్ అంటే డిగ్రీకి రేడియన్ కి మనం రిలేషన్ చూస్తాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా డిగ్రీ నుంచి రేడియన్స్ కి మార్చే క్వశ్చన్స్ లో 1 మార్క్స్ 2 మార్క్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ రేడియన్ కి డిగ్రీకి ఏ రిలేషన్ ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సర్కిల్ తీసుకున్నాను నేను. ఇది సెంటర్, దీన్ని O అనుకున్నాం. దీన్ని రేడియస్ అంటే వ్యాసార్థం, దీన్ని 1 అనుకున్నాను నేను. స్ట్రైట్ గా పర్పెండిక్యులర్ గా లైన్ అంటే ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ ఏ. సరే, ఇప్పుడు ఏ లేనా, ఏబి లైన్ పి అనుకున్నాం. ఇది పి. ఇట ఓపి అనే ఇది ఇనిషియల్ సైడ్ అవుతుంది. ఇనిషియల్ సైడ్ ఇట రొటేట్ అవుతూ ఇనిషియల్ సైడ్ పర్పెండిక్యులర్ ఉంది. అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ని ఈ పాయింట్స్ మనం ఏమనుకోవచ్చు? P1 అనుకున్నాం. అంటే పి అనే పాయింట్ నుంచి P1 కి రొటేట్ అయింది. అప్పుడు దీని లెంత్ ఏమవుతుంది మనకు? దీని లెంత్ మనకు తెలియదుగా, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఇది 1 అవుతుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఆ లెంత్ కనుక్కోవటానికి దీన్ని మనం ఏమంటామంటే ఆర్క్ లెంత్ అంటాం. ఈ ఆర్క్ లెంత్ కనుక్కోవటానికి ఒక ఫార్ములా ఏంటిదంటే డిగ్రీ. ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఎక్స్ డిగ్రీ బై 360 ఇంటూ 2πr. ఇది ఫార్ములా. ఆర్క్ లెంత్, దీన్ని మనం ఆర్క్ లెంత్ అంటాం. లెంత్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉందో అన్ని డిగ్రీలు రాసుకోవాలి. ఎన్ని డిగ్రీలు ఉంది ఇక్కడ? లెంత్ ఏమవుతుంది అప్పుడు? 90 డిగ్రీలుగా. 90 డిగ్రీలు రాసిన 360 రాసిన బై 2 అంటే 2 రాసుకుందాం. ఇంటూ పై అంటే 22/7. ఆర్ అంటే ఎంత? అక్కడ వ్యాసార్థం ఇచ్చింది కాబట్టి వ్యాసార్థం. ఆర్ అంటే 1 ఇచ్చింది కాబట్టి 1 రాసుకుందాం. ఇక్కడ చూడు, 0కి 0 క్యాన్సిల్, డిగ్రీకి డిగ్రీ క్యాన్సిల్ అయింది. 0కి 0 క్యాన్సిల్. 9 1 జా 9 4 జా 2 2 జా 2 1 జా 2 1 జా 2 11 జా. అంటే లెంత్ ఈక్వల్ టు 11/7.
ఇప్పుడు x ఈక్వల్ టు ఏముంది 11/7. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కాన్సెప్ట్ అనేది టెక్స్ట్ బుక్ లో ఎక్కడ లేదు. నేను కొంచెం దీని మీద రీసెర్చ్ చేసి నేను స్వయంగా చెప్పిన సబ్జెక్ట్. అంటే డిగ్రీకి రేడియన్కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో చెప్పడానికి నేను ఈ కాన్సెప్ట్ నేను తీసుకున్నా. ఇది టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ ఈ విధంగా అంటే మ్యాథమెటిషియన్స్ సైంటిస్టులను ఈ సైంటిస్టులు మ్యాథమెటిషియన్స్ సైంటిస్టులు ఈ విధంగానే చెప్పిండు అనమాట. అందుకు ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఇందాకల్లా ఒకటి నేర్చుకున్నాం. ఏంటిది? రేడియన్లోకి మార్చేది థీటా ఈక్వల్ టు L/R అని ఇందాకల్లా మనం నేర్చుకున్నాం. థీటా అంటే 90 డిగ్రీలు, ఆర్ అంటే ఎల్ అంటే 11/7 బై 1 అంటే 1కి వాల్యూ లేదు కాబట్టి, డినామినేటర్లో 1 ఉంటే దానికి వాల్యూ లేదు కాబట్టి 90 డిగ్రీలు ఈక్వల్ టు 11/7. 90 డిగ్రీలుగా 11/7గా దీన్ని 2తో మల్టిప్లేషన్ చేయండి. బోత్ సైడ్ 2తో మల్టిప్లేషన్ చేస్తే 180 డిగ్రీలు ఈక్వల్ టు 2తో మల్టిప్లేషన్ చేసిన 11 2 22/7. అప్పుడు ఈ 22/7 అనేది ఏమని రాసుకోవచ్చు మనము? 180 డిగ్రీలు ఈక్వల్ టు పై. 22/7 అంటే పైగా, అంటే 180 డిగ్రీలు అనేది పైకి ఈక్వల్. ఈ పై అనేది రేడియన్. ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ మనం ఇక్కడ పెట్టి మనం ఏం రాయవచ్చు? రేడియన్ అంటే పై రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇప్పుడు అర్థమైందిగా? పై రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని టెక్స్ట్ బుక్ లో పై రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని డైరెక్ట్ పాయింట్ ఇచ్చిండు. ఆ డైరెక్ట్ పాయింట్ చెప్పినట్లయితే పై ఈక్వల్ టు 180 డిగ్రీలు ఎలా వచ్చింది అనేది చాలా కొంతమందికి, అంటే వీడియో చూసే వాళ్ళకి కానీ కొంతమందికి కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు నేను చెప్పినట్లయితే పై ఈక్వల్ టు 180 ఎందుకైంది, 180 ఎందుకైంది, 270 కావచ్చుగా, లేదంటే 360 కావచ్చుగా అని ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. ఇలాంటి డౌట్స్ ఏ రాకుండా ఉండటానికి నేను ఈ కాన్సెప్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని అర్థమైందా అనుకోండి. ఈ కాన్సెప్ట్ ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ ఎన్నికి పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, దీనికి ఈ విధంగా ఇప్పుడు 1 రేడియన్ ఈక్వల్ టు, మీకు అర్థమైంది ఇది పై ఈక్వల్ టు 180 డిగ్రీలు అనేది ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు 1 రేడియన్ ఇక్కడ 1తో మల్టిప్లేషన్ అవుతుంది రేడియన్ అంటే 1 రేడియన్ ఈక్వల్ టు 180/5. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు, రాసుకున్నాం. ఇప్పుడు 1 రేడియన్ ఈక్వల్ టు 5 అంటే 22/7. 22/7 అంటే డినామినేటర్ లో కూడా ఫ్యాక్టర్స్ రూపం ఉంది. దీన్ని రెసిప్రోకల్ చేసినట్లయితే మనము 7/22 అవుతుంది. 2 9s అంటే 2 9s 20 2 11s. దీని మొత్తాన్ని మనం చేసినట్లయితే, మీరు క్యాల్కులేషన్ కూడా చేసినట్లయితే 1 రేడియన్ ఈక్వల్ టు 57 డిగ్రీలు అంటే 57 డిగ్రీలు 0.27 వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. 1 రేడియన్ ఈక్వల్ టు 57 డిగ్రీలు 0.25 వస్తుంది. ఇది 1 రేడియన్. ఇప్పుడు మనం కొన్ని డిగ్రీని రేడియన్స్ లోకి చెప్పాలి, ఏ విధంగా చెప్పొచ్చో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పై సరే, ఇది ఇక్కడ మనం ఇది తుడిపేస్తున్నాం. స్క్రీన్ షాట్ తీసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు డిగ్రీని రేడియన్గా ఏ విధంగా మార్చేది దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పై ఈక్వల్ టు 180 డిగ్రీలు ప్రూఫ్ చేసినాము. పై ఈక్వల్ టు 180 డిగ్రీలు ఏంటండి, 1 రేడియన్ ఈక్వల్ టు 57 డిగ్రీలు పై 0.27 అనమాట. పై ఈక్వల్ టు 1 రేడియన్. ఇప్పుడు 360 డిగ్రీలు చెప్పాలంటే 360 డిగ్రీలు ఎప్పుడు వస్తుంది మనకు? 2ని మల్టిప్లేషన్ చేసినట్లయితే 360 డిగ్రీలు వస్తుంది. కాబట్టి ఇక్కడ పైన కూడా 2తో మల్టిప్లేషన్ చేయండి, అప్పుడు 2π అనేది వస్తుంది. ఇప్పుడు మనకు 90 డిగ్రీలలో చెప్పాలంటే, ఇప్పుడు పై 180ని 90 డిగ్రీలు రావాలంటే దేంతో భావించాలి మనము? దీన్ని 90 డిగ్రీలు రావాలంటే 2తో భావించాలి. 2తో భావించినట్లయితే 2 1 2 9 అంటే 90 డిగ్రీలు మనం ఏ విధంగా చెప్పొచ్చు?
π/2. ఓకేనా? అంటే 180 ఈక్వల్ టు పై అయింది. 90 డిగ్రీలు మనము π/2గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం 60 డిగ్రీలు 180 డిగ్రీలు ఉంది కదా, 60 డిగ్రీలు రావాలంటే దేంతో భావించాలి మనము చూద్దాం, మనకు తెలియదు. చూద్దాం ఒకసారి. 60 డిగ్రీలు రావాలంటే ఈక్వల్ టు 60 ఎక్స్. ఎక్స్ వాల్యూ కావాలంటే 60 180/60. 0 0 క్యాన్సిల్, 2 3 జా 2 9 జా 2 9 అంటే ఎక్స్ ఈక్వల్ టు 180/x ఈక్వల్ టు 9 అంటే 3 × 9 9 చే భాగించాలి. అంతే. మళ్ళీ 3 1 జా 3 1 జా 3 3 జా అంటే 180. దీన్ని చేయండి. 3 1 జా 3 3 6 16 అంటే 3 6 18 18 0 అంటే దీని 60 డిగ్రీ మనము రేడియన్ చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు అంటే 5/, దీన్ని 3తో భావించిన కానీ 180ని 5/3 60 డిగ్రీని. 30 డిగ్రీని చెప్పాలంటే 30 డిగ్రీని చెప్పాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ 180 ఈక్వల్ టు 30 రావాలనుకో. 180 డిగ్రీ 30 అంటే ఎక్స్ యూతలకు వస్తుంది. 180/30 ఈక్వల్ టు ఎక్స్. 0 0 క్యాన్సిల్, 3 6లు. ఎక్స్ ఈక్వల్ టు 6 అంటే 6 చే భావించండి పైన. అంటే 180/6 180/6 చేసినట్లయితే 30 డిగ్రీలు వస్తుంది కదా, 30 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు పైకి కూడా 6తో భావించండి. అంటే 30 డిగ్రీలు 5/6 అని ఈ విధంగా చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థం కాకుండొచ్చు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇప్పుడు చూడు క్లియర్ చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదంతా చుట్టూ డ్రా చేసేసుకోండి ఇదంతా. ఇప్పుడు రిలేషన్ డిగ్రీకి రేడియన్కి రిలేషన్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు చూడు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. π ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇంతవరకు క్లియర్ కదా? ఇంతవరకు అందరికి క్లియర్. మళ్ళీ మనకు 2π ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఇది కూడా అందరికి క్లియర్. ఎందుకంటే ఇక్కడ 180 రావడానికి నేను 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. అంటే 1 సైడ్ మనం మల్టిప్లికేషన్ చేయకూడదు కదా, 2 సైడ్ మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 మల్టిప్లికేషన్ చేసిన, ఇక్కడ 2 మల్టిప్లికేషన్ చేసిన కాబట్టి 360 డిగ్రీలు ఈ విధంగా 2π అని చెప్పిన. ఇప్పుడు మనము 90 డిగ్రీలు కావాలి మనకు. 180ని నేను ఏ విధంగా దేంతో అంటే ఏమి చేస్తే 90 వస్తుంది, ఏమి చేస్తే 90 వస్తుంది అంటే మనం డివిజన్ చేయాలి. దేంతో? ఎక్స్తో. ఎక్స్ అంటే తెలియదు. ఇప్పుడు 180 కాబట్టి దీంట్లో సగం కాబట్టి నువ్వు 2 అంటావు. ఒకవేళ 370 అంటే ఒకవేళ 30 డిగ్రీలు దాంట్లో 35 డిగ్రీలు కావాలంటే దేంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోలేము. ఎక్స్ ఈక్వల్ టు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏ వాల్యూ కావాలా? 90 డిగ్రీలు కావాలి కాబట్టి 90 డిగ్రీలు. అప్పుడు 18 ఎక్స్ అనేది ఈక్వల్ టు యువతలు తీసుకెళ్తే 90తో ఇంటూ అవుతుంది. మళ్ళీ ఈ 90ని ఈక్వల్ టు యువతలు పోతే బై అవుతుంది కాబట్టి 0కి 0 క్యాన్సిల్, 9 1 9 2 అంటే 180ని 2తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2తో డివిజన్ చేయాలంటే 180 ఒక్కదాన్ని మనం 2తో డివిజన్ చేయలేము కదా, పైన కూడా డివిజన్ చేస్తాం కాబట్టి పైన 180 2తో డివిజన్ చేసిన బై 180 2 2 1 2 9 దేర్ఫోర్ మనం ఏం రాసుకోవచ్చు? π/2 ఈక్వల్ టు 90 డిగ్రీ. ఓకేనా? అర్థమైందిగా? అంటే నేను ఈ విధంగా ఇప్పుడు 60 డిగ్రీలు కావాలి మనకు. 60 డిగ్రీలని రేడియన్లో చెప్పాలంటే అని చెప్పొచ్చు π/3 అని చెప్పొచ్చు. 30 డిగ్రీలు రేడియన్ చెప్పాలంటే π/6. ఈ 3 π/6 ఏ విధంగా వచ్చినా అంటే మనం ఈ 3 అనేది ఎందుకు 3తోనే మల్టిప్లికేషన్ చేసినాం? 180/3 చేసినట్లయితే 6 వస్తుంది కదా, దీనికి కూడా 3 వచ్చింది. మళ్ళీ 180/6 చేసినట్లయితే 30 డిగ్రీలు అవుతుంది. 30 డిగ్రీలు π/6. ఇది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఈ పాయింట్స్ ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అప్పుడు మనం రేడియన్ని డిగ్రీలో మార్చే ఏ విధంగా మార్చేది కూడా అప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తుంటే మనకు తెలుస్తుంది.
ఏమైపోయింది ఇప్పుడు దాకా మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం? యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం, డిగ్రీ మెజర్మెంట్ గురించి చెప్పుకున్నాం, రేడియన్ మెజర్ గురించి చెప్పుకున్నాం, రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అనే రేడియన్ మెజర్మెంట్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే పై ఈక్వల్ టు 180 డిగ్రీలు అనే దాన్ని మనం చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము టెక్నామెట్రిక్ ఫంక్షన్స్. చాలా మంది టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏయో పెద్ద పెద్ద ఊహలు అనుకొని అదిరిపోతుంటారు. టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఆల్రెడీ 10th క్లాస్ లో టెక్నామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకున్నారు. ఏంటి అయ్యే? సైన్ టీటా, కాజ్ టీటా, టాన్ టీటా, కోసిక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. ఈ సిక్స్ రేషియోస్ గా ఇంతకుముందు మీరు 10th క్లాస్ లో 6 రేషియోస్ గురించి తెలుసుకున్నారు. సైన్ టీటా అంటే ఎదుటి భుజంపై కర్ణము, కాజ్ టీటా అంటే ఆసన భుజంపై కర్ణము, ఓకేనా? ఇప్పుడు టాన్ టీటా అంటే ఎటు భుజంపై ఆసన భుజం, అంటే ఈ విధంగా మీరు చెప్పుకున్నాం. ఈ కొసిక్ టీటా అంటే సైన్ కి ఇన్వర్స్, దాన్ని కొసిక్ టీటా అంటాము. దీనికి ఇన్వర్స్ చెక్ టీటా, దీనికి ఇన్వర్స్ కాట్ టీటా అని మీరు ఆల్రెడీ 10th క్లాస్ లో మీరు నేర్చుకున్నారు. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? ఇప్పుడు ఈ 6 అనేది ఫంక్షన్స్ అంటే ఒక గ్రాఫ్ లో చూపించాలి మనం. ఇక్కడ 0 డిగ్రీలు, ఇక్కడ 30 డిగ్రీలు, ఇక్కడ 60 డిగ్రీలు, 90 అంటే ఈ విధంగా మనం. ఇప్పుడు సైన్ 0 ఎంత? 0గా సైన్ 0 డిగ్రీలు వాల్యూ ఏం వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 0 ఇదే పాయింట్. ఈ పాయింట్ ను 1 ఇక్కడ 1 అనుకోండి. సరే, ఎందుకు ఇక్కడ సైన్ 30 అంటే సైన్ 30 1/2. 1/2 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది కదా, అంటే 1/2. దీన్ని ఇది 1. సైన్ 30 అంటే ఇది. సైన్ 60 డిగ్రీలు అంటే √3/2. √3/2 అంటే దీని వాల్యూ ఏముంటుంది? 1.5 కి దీనికి మధ్యలో ఉంటుందిగా, అంటే 1.5 కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే హాఫ్ కి 1కి మధ్యలో అంటే ఇక్కడ 6 డిగ్రీలు కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ సైన్ కి సైన్ 90 డిగ్రీలు. సైన్ 90 అంటే ఎంత? 1గా 1 ఇట్ట. అంటే సైన్ ఫంక్షన్ చూసినట్లయితే ఈ విధంగా వచ్చి మళ్ళీ ఈ విధంగా ఇట్లా డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఈ విధంగా వచ్చి ఇట్ట ఈ విధంగా ఉంటుంది సైన్ ఫంక్షన్. కాజ్ ఫంక్షన్ ఏమో ఇదే విధంగా ఉంటుంది. కాజ్ 0 అంటే ఎంత? 1గా, అంటే కాజ్ 0 అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది కాజ్. అంటే ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ కాజ్ 90 0గా ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇట్లా లేస్తుంది అనమాట. ఇట్లా లేచి మళ్ళీ ఇట్లా దిగుతుంటది. కాజ్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్, వీటిని ఫంక్షన్స్ అంటాం. అంటే ఈ టిటాల్ని గ్రాఫ్ లో ఎక్సర్సైజ్ చేసి మిగతా వాల్యూస్ ని మనం ఎక్సర్సైజ్ లో చూపించే గ్రాఫ్ లో చూపించినట్లయితే టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటాం మనం, సింపుల్ గా చెప్పుకోవాలంటే. వీటిని ఈ 6 రేషియోస్ ని టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు ఈ టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే అనేది గ్రాఫ్ లో ఆ టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా ఫుల్ కాన్సెప్ట్ చెప్పుకోను. ఇప్పుడు టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ ని మనము ఇప్పుడు యాంగిల్స్ ఉంటుంది. ఇప్పుడు సైన్ 30 అంటే 1/2 అని, సైన్ 60 డిగ్రీలు అంటే √3/2 అని. అంటే ఈ విధంగా మనం కొన్ని యాంగిల్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఈ యాంగిల్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 + 60 డిగ్రీలు అంటే మనకి వాల్యూ కావాలి. మనందరికి వచ్చే ఐడియా ఏంది? 30 + 60 90 డిగ్రీలుగా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే సైన్ 30 + సైన్ 60 డిగ్రీలు అని చేస్తారు. 30 డిగ్రీలు అంటే 1/2, 60 డిగ్రీలు అంటే √3/2. ఇది వాల్యూ ఏం చేస్తారు? 1 + 2 √3/2 వేస్తారు. ఈ విధంగా చేస్తారు, కానీ ఇది తప్పు. ఈ యాంగిల్ ఏ 30 యాంగిల్ ని ఏ అనుకుందాం, 60 యాంగిల్ బి అనుకుందాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ మనకు చెప్పుకోబోయే కాన్సెప్ట్ టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అండ్ సమ్ అండ్ డిఫరెన్స్ 2 యాంగిల్స్. ఈ 2 యాంగిల్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సైన్ A + B అంటే ఈ విధంగా చేసే ప్రాసెస్ తప్పనమాట. సైన్ A + B అనే దానికి ఫార్ములా ఉంటుంది. అదేంటిదంటే ఫార్ములా సైన్ A × cos B + cos A × sin B. సైన్ A + B ఫార్ములా. నెక్స్ట్ నేను ఫార్ములాస్ అన్ని రాస్తున్నా, ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ A - B అంటే
sin A into cos B minus cos A into sin B. cos A plus B. cos A into cos B minus sin A into sin B. cos A minus B. cos A minus B. cos A into cos B plus sin A into sin B. చూడండి, ఈ 4 ఫార్ములాస్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్. sin A plus B sin A plus B అంటే ఈక్వల్ టు sin A cos B ప్లస్ cos A sin B. ఓకేనా? ఈ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. సైన్ వచ్చినప్పుడేమో ఫస్ట్ సైన్ వస్తుంది, తర్వాత కాజ్ వస్తుంది, తర్వాత కాజ్ అంటే ఇది ఇట్లా సైన్ బి కాజ్ ఏ కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ యాంగిల్ అంటే ఫస్ట్ యాంగిల్ ఫస్ట్ రాస్తే బాగుంటుందని నేను ఈ విధంగా రాసుకున్నా. లేదంటే దీన్ని మీరు సైన్ బి ఇంకో కాజ్ ఏ కూడా రాసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏ యాంగిల్ రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఏ యాంగిల్ అనేది నేను ఫస్ట్ రాసిన. సైన్కి ఎప్పుడైనా ఒకసారి సైన్ వస్తుంది, తర్వాత కాజ్ వస్తుంది. ఒకసారి ఏ వచ్చింది కదా సైన్కి, నెక్స్ట్ సారి బి వస్తుంది. ఒకసారి కాజ్కి ఏ బి వచ్చింది కాబట్టి ఒకసారి ఏ వస్తుంది. అంటే ఈ ఏ వచ్చినప్పుడు ఈ టర్మ్కి బి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఏ వచ్చినప్పుడు ఇక్కడ బి వస్తుంది. అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే ప్లస్ వన్ ఉంటుంది, మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వచ్చింది. సేమ్ ఇదే ఫార్ములా. ఇప్పుడు కాజ్కి అలా కాదు, కాజ్ కొంచెం డిఫరెంట్. కాజ్ ఏ ప్లస్ బి కాజ్ ఏ ఇంటూ కాజ్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా? ఇప్పుడు ఈ కాజ్ వచ్చినప్పుడు రెండు కాజులు ఒకేసారి వస్తాయి, తర్వాత రెండు సైన్లు ఒకేలా వస్తాయి. అంటే కాజ్ ఏ అంటే ఫస్ట్ యాంగిల్, బి అంటే సెకండ్ యాంగిల్. అంటే కాజ్ ఏ కాజ్ బి అనేది వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది, అంటే కొంచెం రివర్స్ అనమాట. ఇది ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, తర్వాత సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ చూడండి, కాజ్ ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. రెండు కాజులు వరుసగా వచ్చాయి, అంటే కాజ్ ఏ కాజ్ బి వస్తుంది, కాజ్ ఏ ఇంటూ కాజ్ బి వస్తుంది. నెక్స్ట్ రెండు కాజులు అయిపోయినాయి. నెక్స్ట్ టూ యాంగిల్స్ కి సైన్స్ రావాలి, సైన్ ఎస్ ఇంటూ సైన్ బి. ఓకేనా? అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కాజ్కి ఏమో ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది ఇక్కడ ఫార్ములాలో, ఇక్కడ కూడా మైనస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. కాజ్కి ఏమో రెండు కాజులు అంటే టూ యాంగిల్స్ అనేవి ఒకేసారి వస్తాయి అనమాట. టూ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది రెండింటికి కాజులు సేమ్ వస్తుంది, ఒకేసారి వస్తాయి అనమాట. కాజులు కాజ్ ఏ కాజ్ బి అనేది ఒకేసారి వస్తుంది. నెక్స్ట్ సైన్ ఏ సైన్ బి అని ఒకేసారి వస్తుంది. కాజ్కి సైన్కి ఆ విధంగా కాదు, ముందు సైన్ ఏ వస్తే తర్వాత ఆల్రెడీ ఏ వచ్చింది కదా, నెక్స్ట్ ఇంకా మిగిలింది ఆల్రెడీ ఏ వచ్చింది. ఇంకా ఏ బి అనే టూ యాంగిల్స్ రావాలి. బి అనే యాంగిల్ కి ఏముంటుంది, ఆల్రెడీ సైన్ వచ్చింది, తర్వాత కాజ్ కాబట్టి కాజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏ ఉంటుంది, అంటే ఫస్ట్ యాంగిల్ ఏ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఏ యాంగిల్ వస్తుంది, ఫస్ట్ ఏ యాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏకి సైన్ వస్తే కాజ్ వస్తుంది, అంటే కాజ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సైన్ ఏ వచ్చిందిగా. నెక్స్ట్ మనకి మిగిలింది అంటే కాజ్ ఏ మిగిలింది. తర్వాత ఇక్కడ బి అనే యాంగిల్ కి ఆల్రెడీ మనకు కాజ్ బి అనేది వచ్చింది. ఇంకా బి అనే యాంగిల్ కి కాజ్ అనేది రాదు కాబట్టి సైన్ వస్తుంది. అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్పడం కొంచెం స్పీడ్ చెప్పవచ్చు, కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ 4 ఫార్ములాస్ గురించి 4 ఫార్ములాస్ అంటే 4 ఫార్ములాస్ తెలుసుకోండి. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వీడియోలో నేను ఈ ట్రిగ్నోమెట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రడక్షన్ కోసం మీకు కాంపౌండ్ యాంగిల్స్ అంటే వీటిని సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అంటే ఏంటిదో, అంటే రేడియన్ డిగ్రీ మెజర్మెంట్ అంటే ఏంటిదో, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ అంటే ఏంటిదో చిన్న అవగాహన రావడానికి కోసమే నేను ఈ వీడియో తీసిన.